हरिः ओं श्रीगुरुभ्यो नमः। యవ్వని జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం బెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వానిని ఆత్మభవం ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరిలో పలికి గొనుచు ఉభయము దానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలుని అర్థిదలంతున్. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచికటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సెవింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎంవడాడు మునులుంది విజుల్ కీర్తింపనేరెవ్వని వర్తనములు ఒరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశవ్రసాఢ్యులై కొల్తురు యవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనెడివాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలెములు లేక కలుగువాడు నాకడ్డపడరాడె నలిన సాధువుల చేబడిన సాధుల కడ్డబడెడువాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు. భక్తజనముల దీనుల పాలివాడు. వినడే చూడడే తల్పడే వెగరాడే విశ్వకరు విశ్వదూరిని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వున విశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభునీశ్వరిని పరమ పురుషునే భజయంతు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓ పరీక్షితు, పుష్కర ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుడు కుమారుడైనటువంటి వీతిహోత్రుడు అని చెప్పాను కదా. ఆ వీతిహోత్రుడికి రమణకుడు ధాత అనేటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నారయ్యా, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆ పుష్కర ద్వీపాన్ని వాళ్ళిద్దరికీ కూడా 2 సమభాగాలుగా చేసి ఆ 2 వర్షాలకి అంటే ఆ 2 కాంటినెంట్స్కి కూడా వాళ్ళని ప్రభువుగా నియమించి ఈ వీతిహోత్రుడు తన పూర్వీకుల వలె భగవంతుణ్ణి ఆరాధించుకుంటూ భగవంతుని స్తుతించు భగవంతుడి కోసం తపస్సు చేసుకుంటూ అదే స్వభావంతో ఆయన తన జీవితాన్ని శేష జీవితాన్ని అంతటినీ గడిపాడయ్యా అని చెప్పిన తర్వాత అక్కడ ఉండేటువంటి ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తద్వర్ష పురుష భగవంతం బ్రహ్మరూపిణం సకర్మకేణ ఆధారయంతి ఇదం చోదాహరంతి. తద్వర్ష పురుష ఆ వర్షంలో అంటే ఏమిటి, పుష్కర ద్వీపంలో రమణక ధాత అనేటువంటి 2 భాగాల కింద 2 కొడుకులకి ఇచ్చాడుగా. అక్కడ ఉండేటువంటి జనులు తత్ వర్షపురుష అక్కడ ఉండేటువంటి పురుషులందరూ కూడా ప్రజలందరూ కూడా బ్రహ్మరూపిణం బ్రహ్మగారి రూపంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి వాళ్ళు కర్మలకు మూలమైనటువంటి కామంతో సకర్మకేణ ఆ విధంగా వాళ్ళు కర్మణత ఆరాధిస్తూ ఉన్నారయ్యా. వాళ్ళు ఆరాధిస్తూ ఈ కింద చెప్పబోయేటువంటి మంత్రాన్ని వాళ్ళు ఉదాహరణకి ఎప్పుడు జపిస్తూ ఉంటారు అన్నాడు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారంటే బ్రహ్మరూపిణం చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క రూపంగా ఉన్నటువంటి
భగవంతుణ్ణి వాళ్ళు పూజిస్తూ ఉన్నారు అన్నాడు. అంటే ఏమిటనమాట, చతుర్ముఖ బ్రహ్మగారు ఇండిపెండెంట్ కాదు. చతుర్ముఖ బ్రహ్మగారి దేహంలో ఒక ఆత్మ చైతన్య ప్రకాశము, ఒక సత్యం, ఒక జ్ఞానం, ఒక అనంతం, ఒక బ్రహ్మ పరమాత్మ స్వరూపమే చతుర్ముఖ బ్రహ్మ రూపంలాగా అది కనిపించడం అనేటువంటిది ఉంది. ఈ కాన్సెప్ట్ మనకి బాగా పట్టాలి. అంటే బ్రహ్మగారు అనగానే ఆయన ఇండిపెండెంట్గా ఉంటాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు, ఆయన మనసు ప్రకారం సృష్టిలు చేస్తూ ఉంటాడు, అవి చేస్తూ ఉంటాడు, ఇవి చేస్తూ ఉంటాడు అనేటువంటి భావనలో ఉన్నాం మనం. కానీ ఆ చతుర్ముఖ బ్రహ్మలో పూర్తిగా నిండిపోయి ఉన్నటువంటి భగవంతం, ఆ పరమాత్మని ఈ పుష్కర ద్వీపంలో ఉండేటువంటి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏమిటనమాట, సగుణ బ్రహ్మ రూపంలో, అంటే సాకారంగా ఉండేటువంటి రూపాలలో, సాకారంగా కనిపిస్తూ ఉండేటువంటి రూపాలలో నిరాకార స్వరూపమైనటువంటి చైతన్య ప్రకాశమైనటువంటి సత్యమైనటువంటి జ్ఞానస్వరూపాన్ని ప్రజలు ఆ విధంగా ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇప్పుడు మనమందరం కూడా ఏం చేస్తూ ఉంటామంటే సాకార రూపంలో ఉండేటువంటి విగ్రహాలని, గురువులని, వీటిల్ని మనం పూజిస్తూ ఉంటాం. సాకార రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ సాకార రూపంలో ఉండేటువంటి ఆ తేజస్సు, ఆ సత్యం, ఆ జ్ఞానం, ఆ వెలుగు, ఆ స్వయం జ్యోతిని, ఆ స్వయం జ్యోతి ఆ విగ్రహం యొక్క లెవెల్ దాటి మొత్తం అంతా వ్యాపించిపోతుంది. ఇలా వ్యాపించిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ విగ్రహంలో నుంచి వ్యాపించిపోయినటువంటి ఆ వెలుగు అంతా కూడా మనం చూస్తూ ఉండేటువంటి నక్షత్రాలలాగా భూమండలానికి వచ్చేటప్పటికి 84 లక్షల జీవరాశుల్లాగా, చెట్లలాగా, పర్వతాల్లాగా, నదుల్లాగా, సమస్తమైనటువంటి సముద్రాల్లాగా కనిపిస్తూ, అదేవిధంగా మన శరీరంలో కూడా అదే వ్యాపించిపోయి ఉండి ఆ వెలుగే, ఆత్మ చైతన్య ప్రకాశమే మన శరీరంలాగా పైకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతం బ్రహ్మరూపిణం ఆరాధయంతి, వాళ్ళు ఆ నిరాకార, నిరంజన, నిర్గుణ, కాలాతీతమైనటువంటి ఆ పరమాత్మని వాళ్ళు ధ్యానిస్తూ ఉంటారయ్యా అని చెప్పారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసినటువంటి విశేషం ఏమిటంటే, మొట్టమొదట సాకార రూపంలో మన అర్చనలు కానీ, మన పూజలు కానీ, మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. చేస్తూ ఉండేటప్పటికీ కొన్ని జన్మల తరువాత మనం చేసినటువంటి సాధన వల్ల, మనం ఇటువంటి భాగవతాది పురాణాలు చదవడం వల్ల, లలితా శాస్త్రం కానివ్వండి, విష్ణు శాస్త్రం కానివ్వండి, ఏ సహస్రం మనం చదివినా అన్నీ కూడా ఆ ఆకార రూపాలని చెప్తూనే వాటిల్లో ఉండేటువంటి పరతత్వాన్ని, ఉండేటువంటి ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉంటాయి. కానీ మన మైండ్ ఏమైపోతుంది అంటే, మనకి ఆకారాలు చూడడం, నామాలు వినడంతోనే కన్స్ట్రిక్ట్ అయిపోయింది, అంటే నివారించబడిపోయింది. కాబట్టి మన బుద్ధులు అలా ఉంటాయి. కాబట్టి అక్కడి జనులు ఈ విధంగా సకర్మకేణ కర్మణం చేస్తారు. సరే, ఆ బ్రహ్మదేవుణ్ణి, ఆ లోపల ఉండేటువంటి పరమాత్మ కింద ధ్యానం చేస్తూ సకర్మకేణ, మరి అక్కడ ఉండేటువంటి బ్రహ్మదేవుని మనం కూడా మనం వాళ్ళు ధ్యానించాలి కదా. ఏదో అష్టోత్తరాలన్నా, దీపాలు వెలిగించాలి, అగరత్తులు వెలిగించాలి, పువ్వులతో పూజిస్తూ ఉండాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఏవో కోరికలతో మనం చేస్తూ ఉంటాం కదా. సకర్మకేణ, మనం చేసేటువంటి కర్మలన్నిటికీ మూలమైనటువంటి కామనతో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏమిటి మన కర్మలన్నిటికీ మూలమైనటువంటిది ఏమిటి అంటే, మాకు పరమాత్మ కావాలి, పరమాత్మ పాదాలు కావాలి, పరమాత్మ యొక్క అనుభవం కావాలి, పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ శ్రీమన్నారాయణ తత్వంలోకి మనం లీనమైపోవాలి అనేటువంటి కామనతో కర్మణ ఆరాధయంతి, ఆ వాళ్ళు అలా పూజ చేస్తారు. మనం ఏం చేస్తాము అనేటువంటిది గమనించినట్లయితే, మనం ఏ వినాయకుడినో అనుకోండి, ఏదో పని ఉన్నప్పుడు విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పేసేసి ఆ విఘ్నాలు రాకుండా కూడా చూసుకుంటూ ఉంటాం.
అంతే దానికోసమే మనం వాడుకుంటూ ఉంటాం. అదే లక్ష్మీదేవిని అనేటప్పటికి అమ్మ డబ్బులు పాడేస్తే మేమేమో ఎంజాయ్ చేస్తాము అని చూసాం. సరస్వతి అమ్మ మాకు చదువు వచ్చాలి, ఐఐటీలో సీట్ వచ్చేయాలి అనేటువంటి ఇంతే. ఈ విధమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి మన సుఖం, మన కన్వీనియన్సు, మన ఆడంబరం, మన అతిశయం కోసం కర్మలు చేస్తూ ఉంటాం. కానీ అక్కడ వాళ్ళు అలా చేయలేదు. ఈ మనం చేసేటువంటి ప్రతి కర్మకి మూలం ఏమిటి అంటే మూల కారణం వెంవడనాది మధ్యలయుడెంవడు సర్వము తాని అయిన వాడెంవడు వానిని ఆత్మభవున్ శరణంబు వేడదన్. ఆ ఆత్మభవుణ్ణి శరణం వేడితే మన కోరికలు అడగకుండానే అన్నీ కూడా తీరిపోయి మన దృష్టి అంతా కూడా పరమాత్మ యొక్క పాదాల మీద ఉంటుంది అని చెప్పడమే సకర్మకేణ కర్మణం ఆరాధయంతి ఇదం వాచ. అలాగ ఆరాధన చేస్తూ వాళ్ళు ఈ కింద మంత్రాన్ని వాళ్ళు ఈ విధంగా జపించారట. యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతం అద్వయం శాంతం తస్మై భగవతే నమః ఇతి అని వాళ్ళు ప్రార్థించారట. కర్మమయం బ్రహ్మలింగం ఏకాంతం అద్వయం శాంతం. అద్వయం అంటే రెండోది లేనటువంటిది, శాంతం పరిపూర్ణమైనటువంటి సశాంతిమధిగచ్చతి అంటాడు భగవద్గీతలో. పరిపూర్ణమైనటువంటి శాంతమే పరబ్రహ్మ. అదే పరబ్రహ్మ అంటే ఏమిటంటే అద్వయం, రెండవది లేదు అని అర్థం. ఉన్నది ఒకటే, రెండవది లేదు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు. ఉన్నది ఒకటే, అదే అనేక రూపాల కింద కనిపిస్తూ ఉన్నది అనేటువంటి భావంలో ఉండడమే అద్వయం. దానికి మామూలుగా పెద్దలు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ ఏమిటంటే కొన్ని వందల వేల రకాలైనటువంటి నగలు ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఈ నగ వేరు ఇది వేరు అది వేరు, అలా ఉంది, ఇది ఇంత అందంగా ఉంది, ఇది అనుకుంటూ ఉంటాం. కానీ వాటిలన్నిట్లోనూ ఉన్నది ఒక బంగారమే. అదే అద్వయం, రెండవది లేదు. బంగారం తప్ప మరేమీ లేదు. ఆ బంగారమే ఇన్ని లక్షల రూపాలలో కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా అదే మట్టి కొన్ని కోట్ల కొండల రూపంలో కనిపిస్తూ ఉన్నది. ఏ రూపంలో కనిపించినా కూడా అది బంగారమే, అది మట్టే. అద్వయం అంటే రెండవది లేదు. మట్టిలో ఇంకొకటి ఏమీ లేదు, ఆ బంగారంలో మరొకటి ఏమీ లేదు, అది మాత్రమే అలా కనిపిస్తూ ఉన్నది. ఎప్పుడైతే ఈ భావం వస్తుందో యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం ఏకాంతం ఏకాంతం అద్వయం ఏకాంతం అది ఉన్నది ఒకటే, దాని మీదే మన మనసు ఉన్నప్పుడు ఇక మనకి శాంతం, పరిపూర్ణమైనటువంటి శాంతమే మనకి దొరుకుతూ ఉంటుంది. అటువంటి లింగం, అటువంటి లింగం అంటే ఇక్కడ మూర్తి అన్నమాట. అటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని జనః అర్చయేత్, పూజించాలయ్యా అని చెప్పాడండి. పూజనయేత్, అర్చయేత్, పూజించాలి. అటువంటి పరమాత్మకే తస్మై భగవతే నమః అని చెప్పి వాళ్ళు ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపమైనటువంటి, ఆత్మస్వరూపమైనటువంటి, సత్యస్వరూపమైనటువంటి, జ్ఞానస్వరూపమైనటువంటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి ఆ పరమాత్మని మాత్రమే మనం ధ్యానించాలి. అలాగ ధ్యానించడం వల్ల మనలో ఉండేటువంటి సమస్తమైనటువంటి కోరికలన్నీ కూడా నశించిపోయి ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆ పరమాత్మ యొక్క పాదాలను చేరుకునేటువంటి విశేషం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉండేటువంటి జనులందరూ కూడా చేస్తూ ఉన్నారయ్యా అని చెప్పిన తర్వాత ఋషిరువాచ, ఋషి అంటే శ్రీ శుకల్ మహర్షి ఈ విధంగా చెప్పాడు. తతః పరస్తాల్ లోకాలోకనామ అచలో లోకాలోకయోరంతరాలే పరిత ఉపక్షిప్తః. ఇందాక చెప్పాగా ఈ ద్వీపానికి, ఈ పుష్కర ద్వీపానికి ఒక బౌండరీలో తీయని నీటి సముద్రం ఉంది కదా. ఆ నీరు సముద్రం తర్వాత పరస్త, దాని తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి పర్వతం ఒకటి ఉందయ్యా. ఆ పర్వతాన్ని పేరు ఏమిటంటే లోకాలోకము అనేటువంటి పర్వతం ఒకటి ఉంది. అది
ఆ పర్వతం ఎక్కడుంది? ఆ పర్వతం సూర్యకాంతులు పడేటువంటి దేశానికి, సూర్యకాంతి చొరనటువంటి దేశానికి మధ్యలో చుట్టూ ఆ పర్వతం ఉంది. అంటే ఏమిటనమాట? లోకాలోకం అనేటువంటి ఒక పర్వతం ఉంది. ఇప్పుడు ఆ పర్వతం ఎక్కడుంది అంటే సూర్యకాంతి పడేటువంటి దేశాలకి, సూర్యకాంతి పడనటువంటి దేశాలని కూడా సెపరేట్ చేస్తూ ఉంది ఆ లోకాలోకం అనేటువంటి ఆ పర్వతం ఉంది. ఆ పర్వతం ఈశ్వరుడి చేత స్థాపింపబడి ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు లోకం అలోకం, లోకాలోక, లోక అంటే చూడడం, ఆలోకం చూడకుండా ఉండడం, చూడడం అనేటువంటిది. ఏమిటి చూస్తుంది, ఏమిటి చూడదు అంటే సూర్యరశ్మి భూమి ఏమో కాసేపు భూమి మీద ఒకవైపు పడుతుంటుంది, రెండో వైపు అక్కడ సూర్యుడి యొక్క కాంతి చొరదు, మళ్ళీ అది తిరిగినప్పుడు మళ్ళీ రివర్స్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పర్వతం అడ్డంగా ఉండేటప్పటికీ సూర్యుడి యొక్క కాంతి కొన్ని దేశాల మీద పడుతుంది, కానీ వెనకాల దేశాల మీద పడనటువంటి అచలం, అంటే చలం, ఇంకా భూమిలో తిరిగేటువంటిది కాదు. ఆ పర్వతం అలా స్ట్రాంగ్గా నిలకడగా ఉండేటువంటి ఆ పర్వతాన్ని ఆయన సృష్టించాడయ్యా. లోకాలోకయోరంతరేకాలే పరిత ఉక్షిప్త, అది స్థాపించబడింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు పరమాత్మ. చేసిన తర్వాత యావన్మానసోత్తరమేరోర్వంతం తావతీ భూమి కంచన్యన్యా దర్శతలోపమాయస్యాం ప్రహిత పదార్థో న కథంచిత్ పునః ప్రత్యుపలభ్యతే తస్మాత్ సర్వసత్వ పరిహృతాసీత్. ఈ మేరు పర్వతం నుండి ఈ మానసోత్తర పర్వతం వరకు గల భూమి ప్రాణ సంచారం ఉంది. మేరు పర్వతం ఉందని చెప్పుకున్నాగా, దానికి మానసోత్తర పర్వతం అనేటువంటి ఇంకో పర్వతం ఉంది. ఈ మధ్యలో కలిగినటువంటి భూమండలాల్లో, అంటే ఈ సమస్తమైనటువంటి ద్వీపాలు, ఇంతవరకు వర్ణించినటువంటి ద్వీపాలందరిలో కూడా ప్రాణ సంచారం ఉంది. అంటే ప్రాణులందరూ, అన్ని రకాలైనటువంటి లోకులందరూ కూడా అక్కడ సంచారం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మేరు పర్వతానికి, మానసోత్తర పర్వతానికి మధ్యలో కలిగినటువంటి భూమిలో మాత్రమే ప్రాణ సంచారం ఉంది. దానికి పైన బంగారు భూమి ఉన్నది. కాంచనీ ఆదర్శతల ఉపమా, దాని మీద ఒక బంగారు భూమి ఒకటి ఉంది, ఒక బంగారు నేల, ఒక బంగారు భూమి ఉంది. అది ఎలా ఉంది అంటే అద్దం చూడండి, పైన ఎంత సమతలంగా ఉండి రిఫ్లెక్టివ్గా ఉంటుందో ఆ విధంగా అది భూమి పైభాగం అద్దాన్ని పోలి ఉన్నటువంటి సమప్రదేశం అది. దాని మీద పడినటువంటి పదార్థం ఏది కూడా తిరిగి లభించదు. దాని మీద ఏదైనా ఒక పదార్థం పడింది అంటే ఇంకా మళ్ళీ అది దొరకదు. కావున దాని యందు ఏ విధమైనటువంటి ప్రాణ సంచారము కూడా కానరాదు అన్నాడు. ఆ దాని మీద పడినటువంటి ఏ పదార్థము కూడా ప్రహిత, ఉంచబడినటువంటి పదార్థ కథంచిత్ పునః నా ప్రతి ఉపలభ్యతే, మళ్ళీ అది దొరకదు. దాని మీద పడినటువంటి పదార్థం మళ్ళీ అక్కడ దొరకదు. అందువల్ల దానివల్ల అదేమవుతుంది? తస్మాత్ సర్వసత్వ పరిహృతా, అన్ని ప్రాణులచే విడిచిపెట్టబడినటువంటిది అది ఆ బంగారు భూమి. ఈ బంగారు భూమి ఎక్కడుంది? మేరు పర్వతం నుండి మానసోత్తర పర్వతం వరకు గల భూమిలో ప్రాణ సంచారం ఉంది. దాని మీద ఈ బంగారు భూమి ఉంది. కాంచనస్య భూమి, అది అద్దంలాగా సమతలంగా ఉంటుంది. దానిలోకి ఏ పదార్థం పడినా సరే మళ్ళీ అది ప్రతి ఉపలభ్యతే, ఇంకా దాని మీద నుంచి ఇంకా మళ్ళీ పుట్టడం అని కానీ మరొకటి కానీ ఇంకా అది కనిపించకుండా ఉంటుందయ్యా అని చెప్తూ అక్కడ ఏ ప్రాణి సంచారము కూడా కానబడదు అని చెప్పిన తర్వాత లోకాలోక ఇది సమాఖ్య యదనేనాచలేన లోకాలోకస్యాంతర్వర్తినా కర్తిన అవస్థాప్యతే. లోకాలోకము అనేటువంటి యత్, ఆ లోకాలోక పర్వతం అనేటువంటిది ఏదైతే ఉందో అది లోక ఆలోకస్య, లోకానికి అలోకానికి, అంటే లోక వ్యవస్థకి అలోకం, లోక వ్యవస్థ లేనటువంటి దానికి మధ్యలో ఉండేటువంటి పర్వతంచే అవస్థాప్యతే.
అంటే సూర్యకాంతి లేని దేశానికి సూర్యకాంతి గల దేశానికి మధ్యలో ఉన్నదైనటువంటిది ఉండడం చేత దీనికి లోక పర్వతము అని పేరు వచ్చిందయ్యా అన్నాడు. అన్న తర్వాత లోకత్రయాంతే పరిత ఈశ్వరేణ విహితో యస్మాత్ సూర్యాదీనాం ధ్రువాపవర్గాణాం జ్యోతిర్గణానాం గభస్తయోర్వాచీనాం స్త్రీం లోకానా వితన్వానా నా కదాచిత్ పరాచీనా భవితు ముత్సహంతే తావదున్న హనాయామః. తర్వాత ఈ లోకాలోక పర్వతం ముల్లోకాలకి అంతంలో చుట్టూ ఈశ్వరుని చేత కల్పించబడి ఉన్నది. ఈ లోకాలోక పర్వతం ఉందే ఇది ముల్లోకాలకి అంతంలో, అంటే ఏమిటి, మనకి ఈ 3 లోకాలు ఉన్నాయి కదా, భూభువ సువహ. ఈ లోకాలకి పైన చుట్టూ కూడా వ్యాపించి ఉంది. సూర్యుడితో మొదలుపెట్టి, అంటే మనం భూమి మొదలుపెట్టినటువంటి సూర్యుడి నుండి ధ్రువ నక్షత్రం వరకు ఎన్ని కోట్ల బిలియన్స్ ఆఫ్ స్టార్స్ అయితే ఉన్నాయో ఆ కాంతులు ఈ పర్వతానికి యువతల నుండే ముల్లోకాల్లోనూ కూడా ప్రకాశిస్తూ ఉన్నాయి. అంటే ఏమిటనమాట, ఈ లోకాలోక పర్వతం పైన ఉండేటువంటి బంగారు భూమి అయితే ఉంది, ఆ బంగారు భూమి ఎక్కడుంది అంటే లోకాలోక పర్వతం కింద ఉంది. ఆ లోకాలోక పర్వతం కిందే మనం ఈనాడు చూస్తూ ఉండేటువంటి అనంతమైన బిలియన్స్ ఆఫ్ ఈ గెలాక్సీస్ ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ నక్షత్రాలు కాంతులతో కూడుకున్నటువంటిది అంతా కూడా దాని కిందే ఉన్నాయి. ఆ కిరణాలు ఏ నాడు కూడా, అంటే ఈ నక్షత్ర కాంతులు కానీ ఈ సూర్యుడి కాంతులు కానీ ఇవి ఏమీ కూడా ఆ పర్వతాన్ని దాటి ఆ బంగారు భూమిని దాటి పైకి వెళ్ళలేవట కాంతులు అన్నమాట. ఆ కాంతి ప్రసరించడానికి సమర్థంగా గట్టుట అంత ఎత్తుతో అంత వైశాల్యంతో ఉందయ్యా అన్నాడు. ఇది ఏ ఆస్ట్రానామికల్ సైన్స్ కూడా, ఆస్ట్రోఫిజిక్స్ కూడా ఈనాటికి చెప్పలేనటువంటి చెప్పకూడనటువంటి విశేషాన్ని ఆ పర్వతాన్ని దాటి కదాచిత్ ఎప్పుడూ కూడా పరాచీనాహ దాటి వెళ్ళడానికి భవితం నా ఉత్సాహంతే సమర్థాలు కావు. ఇంకా ఈ నక్షత్ర కాంతులు కూడా ఇంకా దాన్ని చీల్చుకుంటూ వెళ్ళవు. కానీ మన కాంతి కిరణాలు కానీ చూసినట్లయితే బ్రహ్మాండంగా ఏ విధంగా అయితే వచ్చేస్తూ ఉంటాయో ఆ బౌండరీని దాటి ఆ కాంతులు వెళ్ళవయ్యా. అంత ఎత్తుగా అంత డిస్టెన్స్లో అంత వైశాల్యంతో ఉండేదంతాను అన్నాడు. అంటే ఉదాహరణకి మనకి సూర్యుడి నుంచి ఒక కాంతి కిరణం బయలుదేరి భూమి మీదకి రావాలంటే 9 నిమిషాలు పడుతుంది. అదే మనం చూస్తూ ఉండేటువంటి ఒక నక్షత్రం, మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి కిరణం మన భూమి మీద రావడానికి 4.5 లైట్ ఇయర్స్ పడుతుంది. అదేవిధంగా ఈనాడు మనం చూస్తున్నటువంటి నక్షత్రాలు ఉన్నాయే, మన కళ్ళెట్టు చూస్తుంటే నక్షత్రాలు కనిపిస్తున్నాయి చూసారా, ఆ కనిపించినటువంటి నక్షత్రాల కాంతి కొన్ని కోట్ల సంవత్సరాలు అయిన తర్వాత భూమిని అప్పటికి చేరుకున్నాయి. ఇది మనం గ్రహించాల్సినటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఈ నక్షత్రాల కాంతులు ఆ పైనుండేటువంటి భూమిని చేరుకోవడానికి సమర్థత లేదు. అంటే కొన్ని లక్షల కోట్ల యుగాలు అనంతరం కూడా ఆ కాంతి చేరుకోలేనటువంటి అనంతమైనటువంటి విశ్వం ఉంది అని చెప్తున్నారు. ఇది దీంట్లో మనం గ్రహించవాలి. ఇదంతా కూడా వీటిలన్నిటిలో కూడా పరమాత్మ వ్యాపించిపోయాడు. వాడు భగవంతుడంటే, వాడు దేవుడంటే, అటువంటి పరమాత్మని కొబ్బరికాయలతోనూ ఏదో హోమాల్లో ప్రసాదాలు మింగుతూ ఫోటోలు తీయించుకుంటూ కూర్చుంటున్నాము అంటే మన బుద్ధి, మన ఆలోచన, మన కార్యక్రమాలు ఎంత సంకుచితంగా, ఎంత సెన్స్లెస్గా. అందుకనే అన్నాడు అల్పమేధస. భగవంతుడు తిడతాడు ఆత్మసంయమ యోగంలో, అల్పమేధస చాలా అల్పమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అబుద్ధయ ఏమాత్రం బుద్ధి లేనటువంటి వాళ్ళు, మూఢులు నన్ను చేరుకోలేరురా బాబు అని చెప్పి ఈ చెంప ఆ చెంప భగవద్గీతలో వాయించేశాడు. అది మనం పారాయణ బట్టి చదివేసుకుంటూ ఫోటోలు తీసుకుపోతూ ఉంటాం. సరే, వదిలేయండి. ఏతావాం లోక విన్యాసో మానలక్షణ సంస్థాభిర్విచింతితః
స తు పంచశత్కోటి గణితస్య భూగోళస్య తురీయభాగోయం లోకాలోకాచలః. ఈ విధంగా ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి విధంగా విద్వాంసులందరూ కూడా ఈ లోకాల యొక్క విస్తారాన్ని, లక్షణాల్ని, తర్వాత పరిస్థితుల్ని చాలా ఆలోచించి వాటిల్ని అనుభవానికి తెచ్చుకుని వాళ్ళ యొక్క మేధస్సుని అంతలాగా విస్తరించుకుని వీళ్ళంతా కూడా చెప్పారయ్యా. వీళ్ళు ఎవరంటే ఈ కవి, చూడగలిగినటువంటి వాళ్ళు చెప్పారు ఇవి. అలాగా ఈ ఈ డైమెన్షన్స్ ఆఫ్ ది యూనివర్స్, ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేటువంటి దానిని వాళ్ళు చెప్పగలిగారు. ఈ లోకాలోక పర్వతం భూమండలంలో 4వ వంతు ఉంది. భూమండలం అంటే మన భూమిలో 4వ వంతు ఉంది అనుకుంటున్నారు, కాదండి. భూమండలం అంటే పదార్థమయమైనటువంటి ఈ బ్రహ్మాండ గోళాలన్నిటిలోనూ కలిపేస్తే వచ్చినటువంటి ఆ మాసులో 1/4 మాత్రమే ఉంది. తర్వాత ఈ భూమండలం 50 కోట్ల యోజనాల విస్తీర్ణం కలిగి ఉంది. అంటే మన భూమి దగ్గరకు వచ్చేటప్పుడు 50 కోట్ల యోజనాల విస్తీర్ణంతో ఈ పదార్థమయమైనటువంటి ప్రపంచం అంతా కూడా ఉంది అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.